ట్రిబుల్ చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ప్రస్తుతం అతని చేతిలో ఉన్న ఒకే ఒక్క అస్త్రం పెద్ది మాత్రమే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఉప్పెనతో 100 కోట్ల కలెక్షన్లు సాధించిన బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్టుకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ తో రామ్ చరణ్ ను హ్యాండిల్ చేయగలడా అనే సందేహాలు పుట్టాయి. కానీ ఒక్క టీజర్ తో అన్ని అనుమానాలను బుచ్చిబాబు చెరిపేశాడు. ఆ టీజర్ లో రామ్ చరణ్ లుక్, యాక్షన్ సీక్వెన్స్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రతి ఫ్రేమ్ లోనూ ఓ రేంజ్ ఇంటెన్సిటీని క్రియేట్ చేశాడు. పెద్ది సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతోంది. కానీ ఇది కేవలం స్పోర్ట్స్ తో ఆగిపోయే కథ కాదు. టాక్ ప్రకారం రామ్ చరణ్ కెరియర్ లోనే ఎన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్లు ఇందులో ఉన్నాయట. రీసెంట్ గా బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మతో షూట్ చేసిన ఒక యాక్షన్ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఈ సీక్వెన్స్లు చరణ్ ను యాక్షన్ హీరోగా మళ్లీ టాప్ పొజిషన్ లో నిలబెడతాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మేజర్ టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. పాటలు, కొన్ని కీలక సీన్స్, యాక్షన్ బ్లాక్లు మాత్రమే బ్యాలెన్స్ లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ తర్వాత పెద్ది బిజినెస్ ఊహించని రేంజ్ లో క్రియేట్ అయింది. ఇక తాజా సమాచారం ప్రకారం పెద్ది సినిమా ఓటీటీ రైట్స్ ఏకంగా 100 కోట్లకు పైగా లాక్ అయ్యాయట. ఈ డీల్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రిలీజ్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ బుచ్చిబాబు తన విజన్ లో ఎలాంటి కాంప్రమైజ్ కు తావివ్వడం లేదు. ప్రతి ఫ్రేమ్ ను పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దుతున్నాడని టీం సభ్యులు చెబుతున్నారు. రామ్ చరణ్ కు పెద్ది కేవలం సినిమా మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద తన సత్తా మళ్లీ నిరూపించుకోవాల్సిన గోల్డెన్ ఛాన్స్. ఈ సినిమా హిట్ అయితే చరణ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక పెద్ది తర్వాత సుకుమార్ తో మరో భారీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. టీజర్ తోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన పెద్ది రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.